హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో కూరగాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇవ్వండి లాంగ్ బీన్స్ చూసారా. ఇలా చూడండి, బీరకాయలండి ఇవి బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బీరకాయ ఉంది చూడండి. ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందామా. ఇక్కడ ఉన్నాయి లాంగ్ బీన్స్. ఫ్రెండ్స్, లాంగ్ బీన్స్, బీరకాయలు. పైకంతా బాగా అల్లుకుందండి చూడండి. ఇవండి ఇక్కడ కూడా అవుతుంది. చూడండి, ఇక్కడ కూడా ఒక కాయ ఉంది లాంగ్ బీన్స్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయండి మా గార్డెన్లో బీన్స్ కాయలు, లాంగ్ బీన్స్. ఇది జుడుం కాయలండి. దీనికి జుడుం కాయలు అంటారు, బాగుంటాయి. ఇదండి ఇక్కడ చిక్కుడుకాయలు, చెట్టు చిక్కుడండి. ఇది అప్పరా సార్ ఇచ్చారు ఈ సీడు. ఈ గింజ ఫ్రెండ్స్, ఇక్కడ పొట్లకాయ కూడా ఉంది చూడండి. పొట్లకాయ ఇంకొంచెం పెరగాలి, అప్పుడు హార్వెస్ట్ చేద్దామా. ఇది ఇప్పటికైతే ఈ హార్వెస్ట్ ఇదే ఉందండి. బెండకాయలు కూడా కొద్దిగా ఉన్నాయి, కానీ నేతగా ఉన్నాయండి బెండకాయలు. ఇదిగో నేత బెండకాయ చూడండి. ఇదిగో డ్రాగన్ ఫ్రూట్ చూడండి. ఇదొక డ్రాగన్ ఫ్రూట్, పర్లేదండి, ఇది బాగానే వచ్చింది. ఇది బాగా ఎక్కువ ఉంటాయండి, జాగ్రత్తగా హార్వెస్ట్ చేయాలి, తొందర పడకూడదు, ముళ్ళులు ఉంటాయి. ఇదండి ఇక్కడ ఒకటి హార్వెస్ట్. అలాగే ఈ సందులో కూడా ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉందండి. ఇదండి ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్. మొత్తం అయితే 4 డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయి. ఇది ఉంది కానీ డ్రాగన్ ఫ్రూట్ ఇది పండలేదు సరిగా. ఇది బయట పెట్టేద్దామా, తీసి పండిపోతుంది. 1 డే ఇంట్లో ఉంచేస్తే పండిపోద్ది.